రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన నియోజకవర్గంలో విజయోత్సవ సభ నిర్వహించారు. సూపర్ 6 పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తున్నామని ఆయన తెలిపారు. మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు ఓర్వలేకే వైసీపీ అక్కసు వెళ్లగక్కుతోందంటున్న పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్తో మా స్వతంత్ర ప్రతినిధి వినోద్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా విజయోత్సవ సభలు నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం మనం పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారితో ఉన్నాము. ఈ 2 సంవత్సరాల అనుభూతి ఎలా ఉంటుందని ఆయన్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యారు, ఎలా అనిపిస్తుంది? 2 ఏళ్ల పాలనతో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ప్రజల యొక్క ఆర్థిక స్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. 2 ఏళ్లుగా ప్రజలకు భయం లేనటువంటి జీవితం కలిగింది. 2 ఏళ్లుగా భూములు లాక్కుంటారన్నటువంటి భయం లేకుండా కంటికి నిద్ర వస్తుంది. భూమి ఊర్లో పెట్టి బెంగళూరులో బతికినా, చెన్నైలో బతికినా, అమెరికాలో బతికినా మా భూమి సేఫ్ అనే ధైర్యం, నమ్మకం కలిగింది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ చట్టం పెట్టి ఎక్కడ మా భూములు ఎవరు లాక్కుంటారన్నటువంటి భయం పోయింది. ఇక హాయిగా గుండెల మీద చేయబెట్టుకొని నిద్రపోవచ్చు అన్నటువంటి నమ్మకం, ధైర్యం కలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే రోడ్లెక్కి రొమ్ములు గుద్దుకుంటుంది. మామూలుగా కొంతమంది వీరత్వం కోసం రొమ్ము గుద్దుకుంటే, కొంతమంది ఎదుటోడి యొక్క బాగును చూసి కూడా ఓర్వలేక రొమ్ము గుద్దుకుంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కరెక్ట్గా అదే చేస్తోంది. 2 ఏళ్లుగా ప్రజలతో ఈ ప్రభుత్వం మమేకమైపోయింది. ప్రజలకి వీళ్ళకి మధ్యన విడదీయరానటువంటి అనుబంధం ఏర్పడింది. ఏం చేయాలా, ఇంకొక 3 ఏళ్ళు కొనసాగితే మనం గ్రామాల్లో తిరగడానికి కూడా అవకాశం లేదు అన్నటువంటి దుర్బుద్ధితో, దుష్ట పన్నాగాలు బన్నుతూ రకరకాలైనటువంటి నాటకాలతో రోడ్లెక్కి రొమ్ము గుద్దుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డిఎస్సిని దగా డిఎస్సి అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. దాన్ని ఎలా చూడాలంటే? డిఎస్సి గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఆ పార్టీ అధినేతకు కానీ, ఆయన పుట్టించిన వాళ్ళ నాయనకి కానీ ఆ అధికారం, అర్హత లేదు. ఎందుకంటే ఏపీపీఎస్సి నుంచి అన్నిటినీ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర మీది. మీరు ఎప్పుడు టీఎస్సీ నిర్వహించాల. డిఎస్సి అంటే నారా చంద్రబాబు నాయుడుకి మాత్రమే పేటెంట్. మద్రాసు ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని, సమైక్యాంధ్ర మొదలుకొని, ప్రత్యేకాంధ్ర వరకు అన్ని డిఎస్సీలు, అన్ని లక్షల మందిని ప్రభుత్వ టీచర్లుగా నియమించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు. ఆ రికార్డు మీరు బతుకున్నంత కాలం చేయలేరు. మీరు 2-3 తరాలు లెక్కేసుకున్నా చేయలేరు. ఎందుకంటే బలమైనటువంటి ప్రజాస్వామ్యం కావాలన్నా, నాగరిక జీవనం కావాలన్నా విద్య అనేది చాలా ముఖ్యమని, ఆ విద్యా వ్యవస్థ ప్రభుత్వ బడుల్లో క్వాలిటీ టీచర్లతో రావాలన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో వ్యవస్థని బలోపేతం చేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో 6 నుంచి 7 డిఎస్సీలు ఆయనే నిర్వహించారు ముఖ్యమంత్రిగా. గడిచిన 2 సంవత్సరాల్లో పూతలపట్టు నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఇంకొన్ని 3 సంవత్సరాలలో ఇలాంటి అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికీ సూపర్ 6 ద్వారా ఇచ్చినటువంటి హామీల్లో 6 హామీల్లో 5 హామీలు పూర్తి చేయడం జరిగింది. 5 హామీల ద్వారా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పూతలపట్టు నియోజకవర్గంలో 3,54,000 మంది సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రయోజనం పొందారు. 293 కోట్ల రూపాయలతో. నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో గ్రామం నుంచి నియోజకవర్గ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన నుంచి వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమల వరకు వారికి ప్రయోజనం కలిగించడం కోసం చేసినటువంటి
ఖర్చు 790 కోట్లు. 2 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల ప్రయోజనం 1000 కోట్లు. సవాల్, ఎవరైనా సరే ఏ ప్రభుత్వమైనా 2 ఏళ్లలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక నియోజకవర్గానికి చేసిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా? గాలి మాటలు మాట్లాడే వాళ్ళతో మేము మాట్లాడం. అధికారిక లెక్కలతో రాగలిగితే సవాల్ చేస్తున్నాం. లాక్కోవడానికి ఏమీ లేదన్నటువంటి స్థితిలో ఎదురు చూసి పిశాచుల్లా తెలుగు నేల మీద పడి పొల్లాడి దొల్లారి రక్త పిశాచుల్లాగా ప్రజల ప్రాణాలను రక్తాన్ని తాగారు. ప్రజలు భయపడిపోయి ఈ ప్రజలకి సమస్తము ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వం ఒక నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే వస్తుందని నమ్మి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నారు. 20 ఏళ్ళు ఏ డోకా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నాయకత్వంలో పనిచేస్తుందన్నటువంటి విశ్వాసం గట్టిగా ఉంది. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలను అయితే చేపట్టాం. రాబో రోజుల్లో కూడా ఇదే తరహాలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.